हे दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे। ఏమైంది బాస్? मेरा బాటిల్ किधर है? బాటిల్ నేను మీకే ఇచ్చాను కదా. मेरा బాటిల్ किधर है? అరే ఇక్కడే పెట్టిన ఐటమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడుందా? మరి ఏమైనట్టు? ఉండండి నేను చూస్తాను. ఇదేంటి ఖర్చీఫా? ఉండు వెతుకుతున్నా. ఏ బాబు అన్నా, బాటిల్ ఎక్కడా? ఎక్కడుంది? అక్కడే ఉండాలన్నా. ఇక్కడే ఉండాలి కదా, మరి ఎటు వెళ్ళిపోయింది? హలో, ఓకే అవునా? అయితే పప్పు ఓకే, డబుల్ ఓకే. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. मेरा बॉटल, मेरा लक, मेरा बॉटल किधर है? నేను చెప్తున్నాను కదా డాన్ గారు, నేను తేలేదు. तूने क्या बोला था? బాటిల్ నీ దగ్గర సేఫ్ గా ఉంటుందని. కానీ ఇప్పుడు ఎక్కడ? ఆ బాటిల్ నువ్వే తీసుకున్నావు. ఇడియట్. డాక్యుమెంట్ దొరికింది, బాటిల్ పోయింది. బాటిల్ పోయింది, డాక్యుమెంట్ దొరికింది. మొత్తం 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 సంచోట్. అరే డాన్ గారు, మీకే కదా నేను బాటిల్ అప్పచెప్పింది. మరి ఇప్పుడు అదిగో అక్కడ సాచి ఉన్నాడుగా, వాడిని అడుగు, వాడు తీసుకున్నాడేమో. ఒరే బాబు, నువ్వేమైనా ఆ బాటిల్ తీసుకున్నట్టే దయచేసి తిరిగిచ్చేరా బాబు. फिर से नाटक कर रहा है. తొందరపడి నన్ను చంపేకిరా బాబు. ఆ 50 కోట్లు ఎవడు అనుభవిస్తాడు? చంపేస్తా నిన్ను. नो क्या है वो? व्हाट इज दैट? ఫేస్బుక్ మా గ్రూప్. बाहर निकाल. शो मी दैट. बाहर निकाल. निकाल. మనకి ఫేస్బుక్ లో ఉన్న ఫాలోయింగ్ చూసి షాక్ అయిపోతాడు గురుడు. అన్నగారు బాటిల్. బాటిల్, ఈ బాటిల్ నీదే కదా? అవును. ఈ మనుషులు కూడా నీ వాళ్ళేగా? కాదు. ఈ బాటిల్ వీళ్ళు నీ వాళ్ళు కదా? బాటిల్ నాదే, కానీ వీళ్ళెవరో నాకు తెలీదు. అయితే వీళ్ళెవర్రా? ఎవరై ఉంటారు వీళ్ళు? ఈ గ్యాంగ్ ఎక్కడో చూసినట్టు గుర్తు. ఎక్కడా? అర్థమైంది. వదిలిపెట్టను. ఐ విల్ ఫైండ్ దిస్ పీపుల్. ఏంట్రా ఇక్కడ పడేశారు? కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా. ఇక్కడ చీపర్ ఎక్కడుంది? దొరికింది. ఫస్ట్ రూమ్ క్లీన్ చేయాలి. చాలా చండాలంగా ఉంది, అన్ని నేనే చేయాలి. రేయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? క్లీన్ చేస్తున్నా. వీడికి బాగా ఎక్కినట్టుందిరా. కళ్ళు కనిపించట్లేదా క్లీన్ చేస్తుంటే? నాకు అస్సలు ఎక్కలేదురా. రేయ్, ఆ బాటిల్ ఇవ్వరా. ఇవ్వరా. ఇవ్వ. మూత కూడా మింగేస్తావరా కక్కుర్తి వెదవా. వీడికి నిజంగా ఎక్కేసిందిరా. నేను లేకపోతే ఈ ఇల్లు. రే కుక్కు, ఏంట్రా ఏం చేయబోతున్నావు? నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అది అర్థమైంది. ఇప్పుడు ఇదెందుకు అని. బావా, మ్యాటర్ అసలు ఏంటంటే, నీకు తెలుసు కదా ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ క్రిస్ప్ గురించి. ఏది? ఆ బాబా క్రిస్ప్ గురించి? అవును, వాడే. వాడికి క్లినిక్ కి సంబంధం ఏముంది? అదే నీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నా. చెప్పు. నీకు క్రిస్ప్ గురించి బాగా తెలుసు కదా? తెలుసు. వాడు ఈ రోజు ఒక సెటప్ రెడీ చేసుకున్నాడు.
ఆమె బెంగళూరు నుంచి బయలుదేరే టైంలో మన అదృష్టం కలిసి వచ్చి వాడు ఒక క్లయింట్ తీసుకెళ్లిపోయాడు. ఆ? వాడు నాకు ఫోన్ చేసి బాబా ఒక అమ్మాయి వస్తుంది 3 గంటలు మీ ఇంట్లో పెట్టుకుంటావా అని అడిగాడు. రై నేనేం చెప్పానంటే అమ్మాయిని ఊరికే ఎలా పెట్టుకుంటావు, జరుగుతుందా అని అడిగాను. ఇది చూడు వాడు ఒప్పుకున్నాడు. వాడు ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్తానన్నాడు. ఈ రోజు మందు అమ్మాయి మనం తీయాలి బావా. రే ఇలాంటివన్నీ ఇక్కడ జరగవు. నువ్వు అనవసరంగా లేనిపోని పనులన్నీ చేయకు, అర్థమైందా? అయినా ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికే మనల్ని బయటికి ఎలా తరమాలా అని చూస్తున్నారు. రే ఈ హౌస్ ఓనర్ మాథ్యూ గారికి మన మీదున్న ప్రేమ, అలాగే ఇక్కడ ఉన్నోళ్ళందరికీ ఆయనంటే భయం ఉన్నందువల్లే మనం ఇన్ని రోజులు ఇంకా ఇక్కడ ఉండగలుగుతున్నాం. అర్థమైందా? అర్థమవుతుంది. నువ్వు దానికి పనికిరావని చెప్పు. పీకేనంటే రే రో నీకు పని చేస్తుందా లేదా? ఇదేదో వేస్ట్ గా ఉంది, మొత్తం ఎక్కట్లేదు. అంటే ఇప్పటి వరకు చెప్పేది నువ్వు వెళ్ళలేదా? క్రిస్పీ ఫోటోగ్రాఫర్ బెంగళూరు మోడల్ 3 గంటలు కావాలా వద్దా? ఆ తర్వాత షేర్ ఇవ్వలేదని గొడవ పెట్టావుగా. 3 గంటలు వద్దు, 3 నిమిషాలు చాలు. 3 బజే 3 గంటలు. ఆ లోపల నాకు బాటిల్ దొరకాలి. సంచే 3 గంటలు కాదు 30 నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది. నువ్వు నేనే. నీకు నా మీద నమ్మకం లేదా? నేను తీసుకొచ్చిస్తాను డాన్. అవసరం లేదు. నువ్వేమనుకున్నా నా గురించి? నాకు ఇక్కడ కూడా మనుషులున్నారు. నేను వాళ్ళని పంపించి బాటిల్ తీసుకుంటా. అయితే వాళ్ళనే వెళ్ళి తీసుకురమ్మను. డాన్ స్పీకింగ్. ఐ నీడ్ ఎ ఫేవర్. రేయ్ నిద్రపోతున్నావు బాబు? నిద్రపో నిద్రపో. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎప్పుడు ఎందుకు ఇలా స్టాచ్యూ లాగా ఉంటావా అని. బాగుంది బాగుంది, నిద్రపో. ఓకే. ఆ బాటిల్ ఇచ్చి నన్ను మోసం చేశావు కదా, నేనేంటో నీకు చూపిస్తాన్రా. మనం కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నాం. అన్నయ్య సోడా నీళ్ళ? సోడా సోడా. ఓకే ఓకే. సరిగ్గా 12 గంటలకు కేక్ కటింగ్ జరగబోతోంది. మన అందరికి ప్రియమైన యాక్ట్రెస్ డయాన్ తను కేక్ కట్ చేయడంతో నూతన సంవత్సరం వేడుకలు ఆహ్లాదకరంగా జరగబోతున్నాయి. రాత్రి 12 గంటలకు డయానా ఇక్కడికి వస్తారు. అంతవరకు మీరంతా ఇక్కడే ఉండాలని మీ సిద్ధి శ్రీరామ్ వేడుకుంటున్నాడు. సీ డయానా, నువ్వు వెళ్ళే టైం వచ్చింది. స్టార్ట్ ద లైవ్. మేక్ ఇట్ ఫాస్ట్ డయానా. క్విక్ క్విక్ క్విక్. వీడి ఫోన్ ఎక్కడా? డయానా అయితే ఇప్పుడు లైవ్ లో ఉంటుంది. కడుక్కునే చేత్తో పెట్టుకున్నాడేంటి ఫింగర్ ప్రింట్? చెప్తానయ్యా. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్. ఏమైంటుంది? నా కోసం వెయిట్ చేసిన అందరికీ థ్యాంక్స్. నీ కామెంట్స్ అన్ని నేను చదువుతున్నాను. ఈ మధ్య నా కెరీర్లో జరిగే ప్రాబ్లమ్స్ అన్ని నాలాగే నీకు కూడా తెలుసు కదా. అది ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. దాని గురించి నేను ఇప్పుడేవి షేర్ చేసుకోవడం లేదు. అరే మూడ్ పాడైపోయింది. మరెందుకు లైవ్ లోకి రమ్మన్నట్టు? రవి, క్యా కర్ రహే హో ఉధర్? ఏమి లేదు ఏమి లేదు ఏం లేదు ఏం లేదు. నా చావుకి
ఎవరు కారణం కాదు.